సతీష్ గారు ఉపేంద్ర గారు కొండన్న గారు శ్రీనివాస్ ప్రారంభించబోతున్నారు పరిపూర్ణాచార్య గారు మరియు వారి బృందంతో. ఎస్ క్రాష్ పెట్టండి. ఖమ్మంలో బాక్సింగ్ ప్రారంభమైంది. ఇక శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు డిఓ రవిరావు గారికి అలాగే అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకరయ్య గారికి వారి కార్యదర్శికి మరి మిగతా కార్యవర్గానికి మరియు వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు వారి కార్యవర్గానికి మరియు పీడీలకి కోచులకి విచ్చేసినటువంటి క్రీడాకారులకి విద్యార్థులకి విద్యా సంస్థల అధినేతలకి అందరికీ పేరు పేరున డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే ఈ జూన్ 23వ తారీఖున ఏర్పడడం వల్ల ఆ రోజున మనం ఇంటర్నేషనల్ ఒలింపిక్ డేగా ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యువత ముఖ్యంగా క్రీడల్లో పాల్గొనాలని, ప్రతిరోజు వారు దైనందిన జీవితంలో క్రీడలను భాగస్వామ్యం చేసుకుంటూ రోజుకు 1 గంట 2 గంటలు మీరు క్రీడలు ఆడాలని, దాని తదనంతరం మీరు ఆ క్రీడల ద్వారా రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో అలాగే ఒలింపిక్ స్థాయికి వాళ్ళని తీసుకుపోవాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. వారి యొక్క ఏదైతే ఉద్దేశంతో ఈ ఒలింపిక్లన్నీ మనం చేపట్టామో మీరు కూడా అదే స్ఫూర్తితోని రోజు నిత్యం గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీకు ఇష్టమైన గేమ్లో రోజుకు 1 గంట 2 గంటలు ఇంకేంటర్స్ అయితే 4-5 అవర్స్ అట్లా కేటాయించి మీ చదువుతో పాటు దీన్ని భాగం చేసుకోవడం వల్ల మీరు అటు రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి ఒలింపిక్ స్థాయి క్రీడాకారులను తయారు చేసుకునే లక్ష్యంతో ఈ రన్ను ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఏదైతే గేమ్స్లో స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ మెడల్స్ అవుతారో విన్ అవుతారో దానికి అనుగుణంగా మీకు స్పోర్ట్స్ పాలసీ ద్వారా మీకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. చాలామంది ఈ జిల్లా నుంచి నేషనల్లో మెడల్ సాధించిన వాళ్ళు, ఇంటర్నేషనల్లో మెడల్ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం 100 మంది నేషనల్ సాధించారు. వాళ్ళందరూ ఈ రోజున ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా చక్కటి పొజిషన్లో ఉన్నారు. అలాగే కొంతమంది ఇంటర్నేషనల్ లెవెల్ కూడా దేశానికి ప్రాతినిధ్యం వచ్చి ఈ జిల్లాకి చక్కటి పేరు తీసుకురావడం జరిగింది. దాంతోపాటు రోజు గేమ్స్ ఆడుకోవడం వల్ల మీరు శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. మీరు చదువులో కూడా డెఫినెట్గా మీరు యాక్టివ్గా ఉంటారని తెలియజేసుకుంటూ మీరందరూ ఏదైతే స్ఫూర్తితో మన ఒలింపిక్ రన్ ఈరోజు స్టార్ట్ చేసామో ఇదే స్ఫూర్తితో ఇక్కడితో ఆగకుండా ప్రతిరోజు మీరు క్రీడల్లో భాగస్వామి మినిమం రోజుకి 1-2 అవర్స్ అని స్టార్ట్ చేసి మీరు 4-5 అవర్స్ వరకు మినిమం తగ్గకుండా మీరు ప్రాక్టీస్ చేసి మన దేశానికి చక్కటి పేరు తీసుకొస్తారని భవిష్యత్తులో మెరుగైన పథకాలు సాధించి దానికి కావాల్సిన సకల సౌకర్యాలు మీరు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ కేటాయించడానికి మన జిల్లా కలెక్టర్ గారు కానీ అడిషనల్ కలెక్టర్ గారు కానీ వారు ముందున్నారు. ఈ యొక్క సౌకర్యాలన్నింటినీ ఈ యొక్క ఫెసిలిటీని సద్వినియోగం చేసుకొని మీరు భవిష్యత్తులో ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత చక్కగా నాతో పాటు కోఆర్డినేట్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒలింపిక్లో చేసిన వారికి మరియు పీడీలకి అలాగే మా కోచ్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి స్పాన్సర్లుగా మనకి ముందుకు వచ్చి టీ షర్ట్లు స్పాన్సర్ చేసినటువంటి జీవిమాల్ వారికి అలాగే శ్రీచైతన్య కాలేజ్ వారికి అలాగే భవిష్య కాలేజ్ వారికి అలాగే తర్వాత సివి రామన్ వారికి బ్లూమింగ్ మైండ్స్ కాలేజీ వారికి
స్టెంబార్ కాలేజ్ వారికి మరియు మిగతా వారికి కూడా అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, ఈ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీ, కార్యవర్గ సభ్యులు, కోచెస్, ఇక్కడికి వచ్చిన అందరూ స్పోర్ట్స్ పర్సన్స్ అందరికీ వినయపూర్వక నమస్కారాలు. ఈరోజు అంతర్జాతీయంగా స్నేహ సౌభద్రత్వాలను పెంపొందించడానికి ఒలింపిక్ డేను ఏదైతే నిర్వహిస్తున్నామో దానిలో భాగంగా మనం అందరం పాల్గొన్నాము. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఇదే వైబ్రేషన్ తోటి నెక్స్ట్ ఖమ్మం నుండి కూడా ఒలింపిక్స్కు రావాలి. అంటే ఇది ఇక్కడ ఆగకూడదు. ఇది ఇక్కడ ఆగితే ఏదో ఈరోజు ఒకరోజు టార్చ్ పట్టుకొని వచ్చినాం కాదు. ఈ టార్చ్ కంటిన్యూటీ మనం మళ్ళీ ఒలింపిక్ డే వరకు తీసుకెళ్ళి, అంటే దానికి నిరంతరమైన శ్రమ ఉండాలి. ధ్యాన్ చంద్ నుంచి మొదలైన ప్రస్థానము మనకు హాకీలో మొట్టమొదటిగా గోల్డ్ మెడల్ హాకీలో మెడల్ సాధించాము. గోల్డ్ మెడల్ అనుకుంటున్నాను, నాకు గుర్తున్నంత వరకు గోల్డ్ మెడలే సాధించినాం. అప్పటి నుండి ఇప్పుడు మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలు ఆగిన తర్వాత మళ్ళీ కొన్ని గోల్డ్ మెడల్లు మనం ఈ మధ్యలో సంపాదించుకోవడం మొదలుపెట్టాము. కాకపోతే మొన్నటి వరకు కేవలం ఒక క్రికెట్ మాత్రమే మనకు ఒక ఆటగా, అదొక ఏమంటారు, అదొక దైవంలాగా, మతంలాగా, అదొక మత్తులాగా స్టార్ట్ అయింది. క్రికెట్ ఆడద్దని నేను చెప్పట్లేదు, అది కూడా ఒక ఆట. దాంతోపాటు సమాన స్థాయిలో మిగతా అన్ని ఆటల్లో మనము పాల్గొని దేశానికి అమెరికా, రష్యా, చైనా వీటన్నిటితో పాటుగా అర్జెంటీనా, బ్రిటన్, ఇంకా ఈ బ్రెజిల్ ఇట్లాంటి దేశాలతో పాటు సమాన స్థాయిలో మనం కూడా ఉండాలి. చాలాసార్లు అనిపిస్తుంది మనకంటే చాలా చిన్న చిన్న దేశాలు మనం వరల్డ్ మ్యాప్లో కనుక చూస్తే అవి ఎక్కడున్నాయో కూడా అర్థం కాదు. సూరినామని చూసాం, ఒకసారి గోల్డ్ మెడల్ వచ్చింది. చిన్న చిన్న దేశాల నుంచి గోల్డ్ మెడల్ వచ్చినప్పుడల్లా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే మనం కూడా ఇంకా ముందు ఉండాలి కదా. దానిలో భాగంగానే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కూడా విద్యార్థులను క్రీడల్లో పాల్గొనడానికి రకరకాల ప్రోత్సాహకాలు అందజేస్తున్నారు. సరే, వేరే దేశాలలో కూడా వాళ్ళు అందజేస్తుండొచ్చు. అన్ని దేశాలలో ఉండే ఇబ్బందులు ఉంటాయి. ఏ దేశంకు ఒక ప్రత్యేకమైన అమరిక ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి. అయినప్పటికీ వాటిని అధిగమించుకొని మనం అందరం కూడా ఒలింపిక్ స్థాయిలో, అంటే ఓన్లీ మన ఇక్కడ నేషనల్ స్థాయిలో వచ్చామని ఆగిపోకూడదు. ఖమ్మంకు చాలా జిల్లా నుండి అన్ని రంగాల్లో మనకు గోల్డ్ మెడల్స్ వచ్చాయని ఇందాక మన సెక్రటరీ గారు చెప్పారు. అది గర్వకారణము నిజంగానే. అంటే తెలంగాణలో ఖమ్మం జిల్లా ఏదైతే ఉందో రకరకాల పోటీల్లో కానీ నేను ఇక్కడికి వచ్చిన 8 నెలలు చూస్తున్నాను. అద్భుతంగా అన్ని రంగాల్లో వాళ్ళు, అంటే నాకు రోజు ఏదైనా ఒక రోజు మన స్పోర్ట్స్ స్టేడియం రాకపోతే నాకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. అక్కడ వస్తున్న చిన్న చిన్న పిల్లలు కావచ్చు, యూత్ కావచ్చు, వాళ్ళు ఎవరు నాకు తెలియదు, కానీ వాళ్ళ ముఖాలు చూసి, వాళ్ళ ముఖాల్లో సంతోషం చూసినప్పుడల్లా అంటే మాకు కొత్త సంతోషం వస్తుంది. మీరు ఒకటి గమనించాలి, ఇది రెండు, దుఃఖం కావచ్చు, సంతోషం కావచ్చు, రెండు టాక్సీకే. ఏడ్చేవాడు పక్కన కూర్చుంటే మనకి ఏడుపు వస్తుంది, నవ్వేవాడు పక్కన కూర్చుంటే మనకు కూడా నవ్వు వస్తుంది. అలాగే ఎగురుతూ దుక్కుతున్న వాళ్ళ పక్షాన కూర్చుంటే ముసలి వాళ్ళకు కూడా మాకు కూడా ఒక అది వస్తుంది, ఏమని, అరే పర్వాలేదు మనం కూడా వాళ్ళతో పాటు అంత ఎగరలేకపోయినా కొద్దిగా ఎగరవచ్చు అని. అందుకనే ఎప్పుడూ కూడా ఉత్సాహం కోల్పోకూడదు. ఎప్పుడూ నిత్య నూతనంగా ఉత్సాహంతో ప్రతిదినము మీ ఉదయము మంచి ఆరంభంతో ప్రారంభిస్తూ మనం అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని, ఖమ్మం నుండి మేము ఏదో ఒక రోజు ఖమ్మం నుండి ఒలింపిక్ మెడల్ చూస్తామనే ఆశతో మీ అందరూ అద్భుతంగా మీ జీవితాల్లో రాణించాలని కోరుకుంటూ, ఈ ప్రోగ్రాం కొరకు, ఒలింపిక్ డే ఈ రన్ కొరకు ఎందరో కష్టపడ్డారు. ఇందాక చాలా మంది పేరు చెప్పారు, దానిలో కోచెస్ పాత్ర కూడా ఉంది. వారికి కూడా ప్రధానంగా వినయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికంటే ముఖ్యము మీ పిల్లలు, చిన్న పిల్లలు, యువత, మీరు ఏదైతే మీ ఉత్సాహం చూపిస్తున్నారో మీ అందరికీ మరి పేరున శుభాభినందనలు తెలియజేస్తూ, మీరందరూ ఏదో ఒక రోజు అద్భుతాన్ని సాధిస్తారని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. మాకు ఎలాంటి అనుమానం లేదు. ఖమ్మం జిల్లా నుండి ఒక ఒలింపిక్ మెడల్ వస్తుందా రాదా? డెఫినెట్ గా వస్తుంది. ఎప్పుడు 28లోనే రావాలి. వస్తుంది, గట్టిగా చెప్పండి వస్తుందండి. రైట్, మీరు వస్తుందంటే వస్తుంది, అంతే. ఏదైనా అనుకుంటే వస్తుంది, చేస్తామంటే చేస్తాం. కాబట్టి ఆ దిశగా నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి ఒక నమస్కారాలు తెలియజేస్తాను.